పెద్దపల్లి పట్టణ మున్సిపల్ సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్లో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. పట్టణంలో దోమల సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలో సమస్యలపై ఈరోజు మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన పెద్దపల్లి పేరుకే మున్సిపల్ తప్ప మున్సిపాలిటీకి సంబంధించిన ఏ అభివృద్ధి పెద్దపల్లిలో కనబడడం లేదు. పెద్దపల్లి ఎటు చూసినా కానీ సమస్యలే, డ్రైనేజ్ కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, దోమల బెడత కావచ్చు, శానిటైజర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజలకు మొత్తం ప్రజలందరికీ కూడా ఇది ఒక సమస్యగా మారింది. మేము అడుగుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారిని, మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీ ప్రజలంటే మీకు ఎందుకు ఇంత? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషనర్ గారు మరి సొత్తుగా మారిరా ఏందని చెప్పి మేము అడుగుతున్నాం. పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ కనీసం పార్కింగ్ ప్లేస్ ఇంకా ఇక్కడ ఏదైనా షాప్గా చివరన ఆగుదాం, దూర ప్రాంతాల నుంచి ఆగుదామన్న ఒక పార్కింగ్ ప్లేస్ లేదు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే వర్షాకాలంలో డ్రైనేజ్లో వాడాల్సిన నీళ్ళు అసలు ప్రతి రోడ్డుపై వాడుతున్నాయి. ఇది కమిషనర్ గారికి కనబడతలే అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే శానిటైజర్ చూసుకుంటే చెత్త ట్రాక్టర్లు 3 వార్డులకు, చందపల్లిలో 3 వార్డులకు ఒకటే ట్రాక్టర్ ఇచ్చారు. ఒక్క ఇంటికి పోవాలంటే 10 రోజులకు ఒకసారి చెత్త వసూలు చేయడం జరుగుతుంది. ఇది కనబడతలే అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఇలా జరిగితే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల కోసం ఎంత పెద్ద ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.